नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर नई रिपोर्ट के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर यह है कि आज करनूल के वन टाउन पुलिस स्टेशन में नए क़वानीन जो हुकूमत हिंद की जानिब से नाफिज किए गए हैं, जो जुलाई 1 तारीख़ से अमल में है, उस पर एक शऊर बेदारी प्रोग्राम का इनेकाद अमल में लाया गया। इस मौके पर वन टाउन पुलिस स्टेशन के CI के अलावा सीनियर एडवोकेट इकबाल सार के अलावा लक्ष्मी नारायण यादव और मशहूर एडवोकेट मोहम्मद रफ़ी और दीगर अहम शख्सियात शरीक रहे। इस मौके पर अवाम को नए क़वानीन पर अवेयर कराया गया, यानी शऊर बेदार कराया गया। आप देखिए खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बात सर मामूలుగా అయితే ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం 6 రకాల కొత్త పనిష్మెంట్ ఇచ్చారు కమ్యూనిటీ పోలీస్ పనిష్మెంట్స్ అని. అంటే ట్రాఫిక్ డ్యూటీ చేపించడం, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి వాళ్ళ పిల్లలకి ఏమైనా 1 వీక్ వరకు పిల్లలకి ఏదైనా మీకు తెలిసిన నాలెడ్జ్ని వాళ్ళకి పంచుకోవడం, లేదంటే అక్కడ ఉన్న బాత్రూమ్స్ అవన్నీ క్లీన్ చేయించడం, ఇలాంటివన్నీ 6 రకాల పనిష్మెంట్లు కొత్తగా BNSలో యాడ్ చేశారు సార్. ఈ పనిష్మెంట్లు దేనికి వస్తాయంటే, మనం ఏదైనా పబ్లిక్ ప్రాపర్టీని పడగొట్టినప్పుడు ఏదైనా ఇంజూరీ వాళ్ళకి రోడ్డు మీద పోయే వ్యక్తులకి ఏదైనా ఇంజూరీ జరిగితే అటువంటి పనిష్మెంట్లలో ఈ కమ్యూనిటీ పోలీసింగ్ చేస్తారు సార్. అక్రమంగా వేరే వారి ఇంట్లోకి ప్రవేశించినప్పుడు కూడా ఇటువంటి కమ్యూనిటీ పనిష్మెంట్స్ ఇస్తారు. ఇంకోటి, ఏదైనా అక్రమంగా మనం ఒక వ్యక్తిని నిర్బంధించినప్పుడు, అంటే కావాలని వాళ్ళ పని వారు చేసుకోకుండా వాళ్ళని అడ్డుకున్నప్పుడు అటువంటి దాంట్లో కూడా ఇటువంటి పనిష్మెంట్స్ ఇస్తారు. న్యూడ్ వీడియోస్, అబ్సిన్ యాక్ట్స్, అబ్సిన్ వీడియోస్, అబ్సిన్ సాంగ్స్ కానీ ఏదైనా మనం చూసినప్పుడు కానీ లేదంటే అప్లోడ్ చేసినప్పుడు కానీ అటువంటి వాటికి కూడా ఇది ఇచ్చేస్తారు. ఏదైనా లాటరీస్ గురించి మనం ఏదైనా పోస్ట్ చేసినప్పుడు కానీ లేదంటే వాటి గురించి ప్రచారం చేసినప్పుడు కానీ ఇటువంటివి యూజ్ చేస్తారు. ఏదైనా అనిమల్స్ని కావాలని వాటిపైన కొట్టడం కానీ క్రూరంగా హింసించడం కానీ అటువంటి చేసినప్పుడు కూడా ఈ కమ్యూనిటీ పనిష్మెంట్స్ ఇస్తారు. పబ్లిక్ సర్వెంట్స్ని వారి యొక్క డ్యూటీస్ని విధులకు ఆటంకం కలిసినప్పుడు వారి యొక్క డ్యూటీ చేయకుండా అడ్డుకున్నప్పుడు ఇటువంటి పనిష్మెంట్స్ కూడా ఇవ్వచ్చు. ఇట్ ఈస్ క్లియర్. తర్వాత వచ్చేసి మీ దగ్గర వాట్సాప్ కాల్ మాట్లాడుతుంటారు. వాట్సాప్ కాల్ మాట్లాడి మీ యొక్క OTP నెంబర్ కానీ మీ యొక్క పాన్ నెంబర్ కానీ ఆధార్ కార్డు కానీ డీటెయిల్స్ చెప్పండి, నేను బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నాను కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని వచ్చేసి అప్డేట్ చేస్తున్నాను అంటాడు. అంతేనా? కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క పిన్ నంబర్ కానీ పాన్ నంబర్ కానీ ఆధార్ కార్డు వివరాలు ఎవరు బ్యాంక్ అధికారులు అడగరు. ఓకేనా అండి? నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమాజంలో చైల్డ్ పోర్నోగ్రఫీ అర్థమవుతుందా? చైల్డ్ పోర్నోగ్రఫీ కానీ ఈ యొక్క వీడియోస్ని పెట్టేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడము, అదేవిధంగా ఈ ఉమెన్ మిస్సింగ్ కేసెస్ ఎక్కువగా తల్లిదండ్రులు మీ పిల్లలు రోజు కూడా ఏం చేస్తున్నారు, ఏం కదా, స్కూల్కి పోయి సాయంత్రం వచ్చిన తర్వాత మీ పిల్లవాడు చదువుతున్నాడా లేదా, సెల్ ఫోన్ చూస్తున్నాడా అని చెప్పేసి చూడవలసిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులదే. అర్థమైందండి? తల్లిదండ్రులకి ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే, మీ యొక్క పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే మీ వాడు ఏం చేస్తున్నాడు, మీ వాడు ఏమైనా డైరీలో రాస్తున్నాడా, అక్కడ పోయి ఏం చదువుతున్నాడు, మీరు మీ సూపర్విజన్ లేకపోతే మీ పిల్లలు చెడు మార్గంలో ప్రవర్తిస్తే ఆ తప్పు మొత్తం కూడా తల్లిదండ్రులదే. అర్థమవుతుంది అందరికీ? కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఆధారపడు. తర్వాత మా పిల్లోడు ఈరోజు తప్పేనాడు సార్, ఈ రోజే నిన్నటి వరకు బాగుంది సార్, మా వాడు నిన్నటి వరకు స్వాతిముత్యము, ఈ రోజే కమలాసన్ అయినాడు సార్ అంటే ఇక్కడ ఏం చేయలేము మీరు. అర్థమవుతుందా? అంటే నేను చెప్పేది ప్రాక్టికాలిటీ. నిన్నటి వరకు మా వాడు మంచోడు సార్, చాలా మంచోడు, అసలు ఏమి చేయడు సార్, సాయంత్రం వస్తే సెల్ పట్టుకుంటుంటే మాట్లాడుతుంటే అసలు ఏమైందో ఏమో ఉన్న పలంగా సెల్ తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయినాడు సార్. నువ్వు ఇక్కడికి వచ్చి ఏడుస్తూనే ఉంటాము, మేము రాపిస్తూనే ఉంటాము, మీ వాడు సెల్ తీసుకొని అడిగి ఉంటాడు,
ఎవరితో పోయినాడో తెలియదు, ఏమైందో తెలియదు. నువ్వు ఇక్కడ మమ్మల్ని ఏడిపించి నువ్వు ఏడుస్తుంటావు, మమ్మల్ని ఏడిపిస్తుంటావు. అర్థమవుతుందా అండి? అంటే ప్రాక్టికల్ చెప్తున్నా. కాబట్టి మీ పిల్లల పైన మీరు ఖచ్చితంగా ఒక గమనిక చేయాల్సిందే. రోజు కూడా రాత్రి ఏం చేస్తున్నాడు, ఉదయం లేచి ఎవరితో తిరుగుతాం, వాళ్ళ స్నేహితులు ఎవరు, ఏం కదా. నువ్వు తిరుగుతున్నావు అనుకో, నీ అబ్జర్వేషన్ లేదనుకో, నీ కొడుకు కూడా నీ మీద తిరుగుతావు. లేకపోతే తల్లి కూడా సాయంత్రం వస్తున్నట్లే ఏం జరుగుతుంది అని చెప్పేసి క్షుణ్ణంగా అడగాల్సిన బాధ్యత తల్లి మీద ఉంటుంది, తండ్రి మీద కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఏ బ్యాంక్ అధికారులు కూడా ఏ ఒక్క ఓటీపీ నంబర్లు కానీ ఏ ఒక్కటి కూడా మీ యొక్క వ్యక్తిగత వివరాలని ఎవరు అడగరు. కొత్త చట్టాలు వచ్చినట్లు సారం చెప్పినట్లు భారతీయ న్యాయ సంహిత, అదేవిధంగా భారతీయ నాగరిక సురక్ష అని చెప్పేసి ఈ చట్టాలు ఏవైతే వచ్చినాయో వాటన్నింటినీ కూడా గౌరవించాలి. వాటికి అనుగుణంగానే పని చేస్తాం. ఖచ్చితంగా ఉమెనెస్ట్ క్రైమ్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాం. ఏదైనా ఈవ్ టీజింగ్ కానీ మహిళలు వేధించడం కానీ ఈ విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా రౌడీ షీట్లు ఓపెన్ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ ముందుగానే ఉంటుంది. अस्सलाम वालेकुम दोस्तों, भाइयों बुजुर्गों, आज हमारे वन टाउन पुलिस स्टेशन में सीआई साहब के में ये जो भी है जुलाई 1 तारीख से जो नया कानून लागू हुआ है उसके बारे में पब्लिक के लिए अवेयरनेस प्रोग्राम रखने के लिए हमारे वन टाउन के सीआई साहब को हमको बुलाए हैं। वो सिलसिले में हमारे दोस्तों, हमारे लक्ष्मीनारायण साहब और मैं इकबाल बादशाह एडवोकेट, हमारे दोस्त पूरे हैं नहीं दोस्त वकीला आके ये वन टाउन पुलिस स्टेशन में पब्लिक के लिए लीगल अवेयरनेस काम करेगी। ये जो भी है इंडिया लेवल में 1 तारीख से मतलब ये महीना 1 जुलाई 2024 से जो न्यू एक्ट इम्प्लीमेंटेशन हुए हैं उसके सिलसिले में पब्लिक को बहुत डाउट है। वो नया कानून क्या है, वो 490 के बदले में दूसरा क्या आया, 340 के बदले में क्या आया, बाद में है नहीं मेंटेनेंस एक्ट में जो आया, तो फाइनेंस एमवी एक्ट में 338 एक्ट में क्या है, 340 एक्ट में क्या है। वो पहले के कानून को ये कानून को बहुत डिफरेंसेस है। वो डिफरेंस के बारे में पब्लिक को अवेयरनेस नहीं, वो अवेयरनेस करने के लिए हमारे को ये प्रोग्राम करने के लिए हमारे को सीएस साहब बुलाए हैं। उसमें है नहीं हम ये प्रोग्राम में सिलसिला होकर हमें जो नया कानून के बारे में है नहीं पब्लिक को अवेयरनेस करने आ चुके हैं। वो नया कानून बहुत है, वो एक दिन 1 घंटे में 2 घंटे में बोलने तो नहीं होता। तो उसमें है नहीं हर पब्लिक, हर इंसान, हर खवायु आदमी आके पढ़ना है, ज़रूरी सीखना है, चाहना है। जो भी मालूम हुआ तो है नहीं आदमी पब्लिक को अवेयरनेस हर दूसरे आदमी को बोल के शेयर करना है। ये साइबर क्राइम में रहने और एमवी एक्ट में रहने और आईपीसी में रहने, सीआरपीसी में रहने, 0 एफआईआर में रहने, बाद में ऑनलाइन एफआईआर में रहने, ऑनलाइन में एफआईआर कंप्लेंट कैसे दर्ज करना है और 0 एफआईआर करना क्या है, ऐसी चीज़ें उसमें बहुत है। आजकल बैंकिंग, ऑनलाइन बैंकिंग होने के बाद है नहीं साइबर क्राइम्स ज़्यादा हो गए। तो बैंक के नाम से फ़ोन करके पब्लिक को साइबर क्रिमिनल फ़ोन करके भाई तुम्हारा जो भी है पान कार्ड हो, बाद में आपको है नहीं डेबिट कार्ड हो, क्रेडिट कार्ड हो, तुम्हारा ब्लॉक हो चुका है, तुम्हारा बैंक का अकाउंट है नहीं ब्लॉक हो चुका है, तुम्हारा नंबर क्या है पूछ के जो भी है अकाउंट में जो भी पैसा आता है वो क्रिमिनल्स है ना, साइबर क्रिमिनल्स है नहीं अकाउंट हैक करके पूरा पैसा खाली करने के लिए बहुत प्रॉब्लम्स हो रहे हैं। तो इसलिए साइबर क्राइम हुआ तो हमें करना क्या है, बैंक वाले की ड्यूटी क्या है, साइबर क्राइम में हमें उसको इशारा हुए तो हमें उसके लिए वो साइबर क्राइम के बारे में हमें किससे मिलना है, हमें प्राइम स्टेज में हमें जो करना है, हमारा अकाउंट कैसा हमें होल्ड करना है, ये सब चीज़ें ये नए कानून में ये साइबर क्राइम में है। तो हर आदमी, हर इंसान साइबर क्राइम के बारे में, ऑनलाइन क्राइम के बारे में, 0 एफआईआर के बारे में मालूम होना है। तो इसके अलावा लेडीज़ के लिए बहुत कानून आ चुके हैं। वो लेडीज़ को वो चीट करके और शादी के नाम पे चीट करके और नौकरी दिला दूँ बोल के चीट करके और कुछ भी नाम पे चीट करके उनके जो भी है ना उनके ऊपर क्रिमिनल असेसिनेशन कर रहे। तो ऐसे टाइम पे क्रिमिनल असेसिनेशन कर रखो तो पहले तो भाई चीटिंग केस था, तो चीटिंग के दरमियान उसको ओनली 3 इयर्स की सज़ा थी। तो आजकल 3 इयर्स से 10 साल कर चुके हैं। तो औरत बच्चा हो, लेडीज़ हो, जो भी हो है नहीं, वो जो लेडीज़ के लिए ये नया कानून में है नहीं बहुत सारे संविधा आ चुके हैं। तो हम वो हर चीज़ों पे है नहीं हमें सोच के समझ के
पुलिस वालों से मदद कैसा लेना है और कानून से कैसा मदद लेना है और एडवोकेट भाइयों से वकीलों से कैसा मदद लेना है, हमें उसको है नहीं कैसा हमें है नहीं न्याय लेना है, ये सब चीज़ें में है नहीं और नया कानून में बहुत है। तो भाइयों बुजुर्गों और मेरे दोस्तों, तुम्हें है नहीं ये चीज़ों के लिए तुम्हें यूट्यूब में देख सकते हैं, तुम्हें और दोस्तों से डिस्कस कर सकते हैं और वकीलों से और कोर्ट पे आके उसमें न्यायालय सेवा सदन में लोकायुक्ता है, बाद में आके ह्यूमन राइट्स है, बाद में है नहीं क्या बोलते हो ये मतलब लोक अदालत कोर्ट्स है, उसमें भी जाके है नहीं तुम्हें जो नए कानून के बारे में तुम्हें इंक्वायरी कर सकती, जो भी डाउट आया तो है नहीं कोर्ट के पास आ सकते हैं, मिल सकते हैं, कभी भी धन्य हम तुम्हारे लिए पब्लिक के लिए काम करने के लिए तैयार हैं। खुदा हाफिज़।